దేదీప్యమానంగా మంగళప్రదంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పుడు ఈరోజు కార్యక్రమంలో సభాధ్యక్షులుగా విచ్చేసిన తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు డాక్టర్ శ్రీ ఏ రాధాకృష్ణరాజు గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాము. సభా సరస్వతికి నమస్కారం. 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 25వ సంవత్సరం ఆంగ్లనామ 25వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న ఈ తరుణంలో కృష్ణదేవరాయ కళామందిరం వేదికగా ఈరోజు విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాపురం నవమ పీఠాధిపతి పూజ్యులు డాక్టర్ ఉమర్ అలీషా గారు రచించిన విజ్ఞాన జ్యోతి కావ్యాన్ని తెలుగు విజ్ఞాన సమితి కృష్ణదేవరాయ కళామందిరం వేదిక మీద ఆవిష్కరించడం చాలా గొప్ప వరంగా భావిస్తుంది. దాన్ని ముఖ్యంగా భారతదేశంలో సాహిత్యపరంగా సాహిత్య శిఖరం కన్నడ సాహిత్యానికి నాటక రంగానికి శిఖరాగ్రపైన సేవలు అందించిన నాకు పితృ సమానుడు పద్మభూషణ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర్ గంబార గారికి తల వంచి నమస్కరిస్తున్నాను. అలాగే పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రామాణికమైన ఈ మఠానికి చాలా విశిష్టమైన పేరుంది. అది మనకు చాలామందికి తెలియదు. ఆ మఠాన్ని సందర్శించిన మహనీయులు అందరూ కూడా మీ మఠాన్ని గురించి మాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి ఈ పుస్తకాన్ని కన్నడంలో అనువదించారు. వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ తెలుగు భాష కన్నడ భాష దాని గురించి ఏ వేదిక నుంచి ఎవరు మాట్లాడినా ఒకటే, అన్నదమ్ములు అక్కచెల్లెలు సోదర భాషలు. దానికి తార్కాణం శ్రీకృష్ణదేవరాయ. రెండు భాషల్ని సరిసమానంగా సమపాలలో ప్రేమించి లాలించి ఆ సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన కృష్ణదేవరాయ కళామందిరంలో ఈ ఉత్సవం జరగడం చాలా సంతోషకరం. అలాగే ఎదతుంబి ఆడివన్ పాడుతా తీయగా నాకు అత్యంత ఆత్మీయుడు. దాన్ని ప్రవేశపెట్టి అటు తెలుగు ఇటు కన్నడ రెండు భాషల్లోనూ ఎంతోమంది గాయకుల్ని తీర్చిదిద్దిన నాకు ఆత్మీయుడు బాలసుబ్రహ్మణ్యం గారిని తలుచుకుంటూ ఈరోజు ఆ కార్యక్రమాన్ని మీరు ఎంత చక్కగా నిర్వహించారో మాకు తెలుసు. మీరు ఈ వేదిక మీద ఉండటం మాకు చాలా సంతోషం, ఆనందం. ధనుంజయ మాలూరు గారు సాహితీ మరియు సమాజ సేవకులుగా ఉంటూ ఇంజనీరింగ్ చేసి కూడా ప్రజాసేవలో విద్యార్థుల్ని ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళలో ఉన్న విజ్ఞానాన్ని పైకి తీసి వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్న ధనుంజయ మాలూరు గారికి కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు చెబుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా తెలుగు విజ్ఞాన సమితి ఉపాధ్యక్షులు గంగరాజు గారికి, అలాగే ఆదికేశవ నాయుడు గారికి, నా సోదరులు వరదరాజు గారికి, నరసింహమూర్తి గారికి, మా మిత్రులు మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున, గోపీనాథ్ రాజు గారికి, స్వామి యొక్క ఎంతో అభిమానంతో విచ్చేసిన శిష్య బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను
మొదటిసారిగా ప్రారంభమవుతుంది. ఒక నెల రోజులుగా ఏ కార్యక్రమంలో పాల్గొనటం లేదు. మా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరెడ్డి గారు నుంచుని ఈ కార్యక్రమాన్ని అన్నింటినీ వర్మగారితో, విజయనగరం మన ఎన్టీపీ వర్మగారితో దీన్ని సాన్నిధ్యం చేసుకుని సహకారం చేసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అలాగే బెంగళూరులో వినయ్, కరుణాప్రసాద్, రూపిణి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం నిరూపించడంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు. అలాగే మా మహిళా కార్యదర్శి లక్ష్మికి, మీ అందరికీ పేరు పేరున ఒకసారి స్వాగతం చెప్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు 2 విషయాలు మీతో ప్రస్తాపన చేయాలి. ఒకటి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈరోజు భారతీయ పరిశ్రమ కానీ ఇంకొకటి కానీ ఆర్థికంగా నిలదొక్కోవడానికి కారణభూతులైన మహనీయులు మన్మోహన్ సింగ్ గారు పరమపదించారు. వారికి మనం నివాళులు అర్పించడం మన ధర్మంగా భావిస్తూ 2 నిమిషాలు వారి యొక్క ఆత్మశాంతి కోసం మౌనం ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. కొందరు మరణించినా జీవించే ఉంటారు, చిరంజీవిగా ఉంటారు. ఆ కోవకు చెందిన వారే డాక్టర్ మన్మోహన్ సింగ్. వారికి మరణం లేదు. మన దేశ ఆర్థిక శాస్త్రాన్ని చాణక్యునిలాగా పునర్రచన చేసి మన దేశాన్ని ఈరోజు ఈ శతాబ్దంలో 20వ శతాబ్దంలో పటిష్టంగా ఉండడానికి కారణభూతమైన మన్మోహన్ సింగ్ గారికి మీ అందరి తరపున ఇంకొకసారి జోహార్లు అర్పిస్తున్నాను. అలాగే ఇంకొక మంచి రోజు, మంచి శుభదినం మా చంద్రశేఖర్ కంబాల గారికి చెప్పాలి. కువెంపు గారి జన్మదినోత్సవం కూడా ఈరోజు. మహాకవి, మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ఆ కోవలోనే జ్ఞానపీఠ పురస్కారం పొందిన చంద్రశేఖర్ కంబాల గారు కూడా అక్కడ మాకు ఉండటం చాలా సంతోషం. సో ఈ విజ్ఞాన జ్యోతి పుస్తకాన్ని గురించి మీ అందరికీ పుస్తకం వస్తుంది, మీరు చదవచ్చు. డాక్టర్ ఉమర్ అలీ షా గారు ముత్తాత, ఆయన కూడా డాక్టర్ ఉమర్ అలీ షా గారు. వెంకయ్య నాయుడు గారి ప్రసంగంలో విన్నాను వారి యొక్క పీఠం యొక్క గొప్పతనాన్ని గురించి. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు మీ పీఠానికి రావటం, మీ ముత్తాత గారి యొక్క జీవిత చరిత్ర సంగ్రహాన్ని పుస్తకంగా వారు విడుదల చేసి మాట్లాడిన మాటలు ఒకసారి నేను స్మరించుకుంటున్నాను. మీరు మీ మఠం ద్వారా చేసిన ఈ సేవలు చాలా గొప్పవి, విశిష్టమైనవి. ఇస్లాంలో ఉండే సుఫీతత్వానికి అద్వైత ఆధ్యాత్మిక తత్వానికి భేదం లేదు. 2 ఒకటే, మానవ సేవ, మాధవ సేవ. ఆ కాలం నుంచి షిరిడీ సాయిబాబా నుంచి పుట్టపర్తి సత్యసాయిబాబా వరకు అందరూ కోరుకునేది, చేసేది మానవ సేవ, మాధవ సేవ. ఆ దిశలో పయనిస్తున్న మీ మఠానికి, మిమ్మల్ని అనుసరిస్తున్న శిష్యవర్గానికి, మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వీరి తాతగారు అప్పటి రాజకీయ సభలో ఢిల్లీలో, అప్పుడు దాన్ని ఏమనేవారంటే, అప్పటికి ఇంకా మనకు స్వాతంత్రం రాలేదు, దానికి ముందున్న సభలో, శాసనసభలో తాతగారు సభ్యులుగా ఉండేవారని తెలిసింది. ఆయన ఎన్నో గ్రంథాలు రాశారు. ఇప్పుడు చెప్తున్న ఉపన్యాసకులు, ఉవాచకులు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఆయన గురువు అని చెప్పుకోవచ్చు. అంతమంది గొప్ప పండితులు ఆయన. శతావధాని, మీ ముత్తాత గారు శతావధానం చేశారట. అంటే తెలుగు భాషకు ప్రావీణ్యతకు అగ్రపీఠాన్ని వేసి తెలుగు భాషను పోషించి మీ మఠంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్మించిన మీ ముత్తాత గారి పరంపరను మీరు ముందుకు తీసుకున్నారు. కాబట్టి మీకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కాబట్టి ఈ మఠాన్ని, ఈ సాహిత్యాన్ని తెలుసుకోవాల్సింది ఈ తరానికి, ముందు తరానికి, నవతరానికి, అన్ని తరాలకు కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీకు చెబుతూ, ఈ విజ్ఞాన జ్యోతి పుస్తకాన్ని, కన్నడ అనువాద గ్రంథాన్ని ఇక్కడ మనం ఈరోజు ఆవిష్కరించుకోవటం మన అదృష్టంగా భావిస్తూ, మీ అందరూ ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నప్పటికీ ఈ ఉదయం ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసే దిశగా ప్రయత్నం చేసిన మీ అందరికీ నా నమస్కారాలు, అభినందనలు, సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. జై హింద్, జై కర్ణాటక. ధన్యవాదాలండి.